నమస్తే అండి. ఈరోజు వచ్చేసి పచ్చి బఠానీ ఆలూ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అందులో పసుపు ఇంకా అల్లం కూడా వేసేసుకోవాలండి. అల్లం వేసుకున్నాక ఏంటంటే ఒక నిమిషం పాటు ఇంకా పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఆనియన్స్ ఉడికిపోయినాక నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆలు ముక్కలు వచ్చేసి ఇంకా వేసేసుకోవాలి. ఆలు ముక్కలు వేసేసుకొని ఇంకా కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆలు అంటే చాలా ఇష్టం పిల్లలకి. ఇంకా ఆలు బఠానీ అంటే చాలా మంచిగా ఉంటుంది కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా మామూలుగా ఇంకా రైస్లోకైనా బాగుంటుందండి. ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు సీజన్ వచ్చేసి పచ్చి బఠానీల సీజన్ కాబట్టి ఇంకా మనం వెజిటేబుల్ రైస్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఆలు బఠానీ కర్రీకైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బఠానీస్ కూడా వేసుకున్నాను. బఠానీలు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇంకా మంచిగా కలిపెట్టేసుకోవాలి మొత్తము. ఆలు ముక్కలు ఇంకా పచ్చి బఠానీ మంచిగా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు. ఇంకా ఉడికిపోయాక నెక్స్ట్ వచ్చేసి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా వేసుకున్నాక మంచిగా కలిపెట్టేసుకోవాలి. కలిపెట్టేసుకున్నాక ఇంకా మంచిగా అవి ఉడికిపోయినాక నెక్స్ట్ వచ్చేసి కారం వేసేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ట్రై చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా మంచిగా మనీ అనేది కూడా ఎర్న్ చేస్తాను. ఇంకా వాటర్ కూడా వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మంచిగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిపోయిందో లేదో చెక్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనా? ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఇంకా కొత్తిమీర వచ్చేసి ఏ కర్రీలో అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలు కర్రీలోకి కొత్తిమీర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఓకేనా? చపాతీలోకైనా రైస్లోకైనా ఇంకా మంచిగా రోటీస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.